సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే కక్ష సాధింపు గాని, ఏదైతే అధికారంలో ఉన్న అహంతో, మదంతో విర్రవీగిపోయారని మీరన్నారు. అలాంటి వ్యక్తులే సార్ చాలామంది వన్ ఆఫ్ ది యంగ్ బాయ్ హరికృష్ణారెడ్డి గారో ఎవరో యంగ్ బాయ్ ఆయనకి మొన్న ఆయన ఇన్‌స్టా రీల్స్‌లో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో చూసాను. కార్‌లో వీడియో మాట్లాడుతుండగా అధికారం ఉందని జెప్పేసి ఒక పార్టీ వైపు మాట్లాడడం గానీ, మీ యనక ఎవరేదైనా పెద్ద తలకాయలుండి, మీరు మాట్లాడండి మీ యనక నేనున్నానని ఎవరైనా హామీలు ఇచ్చినా గానీ మీరు మాట్లాడొద్దని ఏడుస్తూ చెప్పడం జరిగింది. మీరు ఒక యంగ్‌గున్నారో చదువుకోండి, బయటికెళ్ళండి, జాబ్ చేయండి, అబ్రాడ్‌కెళ్ళండి. మీ మీద ఒక్క కేసున్నా గానీ, మీ పాస్‌పోర్ట్ మీద గానీ, మీ సర్టిఫికేట్ మీద గానీ వెంటాడుతూనే ఉంటది. నాలాగా మీరు అలా అవ్వద్దు అన్నట్టుగానే హరికృష్ణారెడ్డి గారు ఎవరో చెప్పారు. అదే హరికృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉండంగా మీరు చూసారు విజువల్స్. ఏదైతే అరే పరిటాల శ్రీరామ్ అని జెప్పేసి రాప్తాడు దగ్గరికెళ్ళి ఎన్టీఆర్ సవాల్ చేసాడు, తొడగొట్టాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అక్రమంగా నిర్మించారు గదా! నువ్వు మీ నాయనగానే వీడియోస్ కూడా చూపించడం జరిగింది. అంత విర్రవీగిపోయిన వ్యక్తి ఇలా ఏడుస్తూ మాట్లాడడం గనక చూసినట్లయితే మీరు చూసినట్టుంటారు విజువల్స్. చూసాను. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన టాపిక్ లాగానే శిక్ష అనేటువంటిది 2 రకాలు. అసలు శిక్షించడం అనే దాని ఉద్దేశం ఏంటి చెప్పండి? ఒకడిని తప్పు చేసినాడిని అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు పెడతారు? చేసిన తప్పుకి ఇలా నేను వచ్చాను కాబట్టి ఇంకొకసారి ఈ తప్పు చేయకూడదు అనేటువంటి రియలైజేషన్ కోసం. శిక్ష అనేటువంటిది చేసిన తప్పుకి అది ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగాను, ప్లస్ ఆ శిక్ష పడ్డది కాబట్టి ఇంకోసారి దీని జోలికి వెళ్ళకూడదు అనేటువంటి పరివర్తన రావడం కోసం. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో శిక్ష పడకుండానే అతనిలో ఎంత పశ్చాత్తాపం వచ్చింది. అవును, ఎంత మీరే అన్నారు, ఆల్మోస్ట్ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడాడని. మరి ఏం శిక్ష పడ్డదని? తను లోపలికి వెళ్తే తనతో పాటు సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఎలాంటివి అనుభవిస్తున్నారో చూశాడు కాబట్టి ఆ రోజున మీసాలు మెలేసి తొడగొట్టినాడు కూడా ఇవాళ కామ్ అయిపోయి తన పని తను చేసుకోండి, నాలాగా ఎవరు బలి కావద్దు అని చెప్తూ చేస్తున్నాడు. కాబట్టి ఇది ఏదో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అవుతుందని నేను అంటలేదు. ఏ పార్టీ అయినా మీరు పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి చెలరేగిపోయి ఎప్పటికీ మనం అధికారంలో ఉంటాం అనేటువంటి భావనతో విమర్శించండి. సోషల్ మీడియా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాయింట్ మీద మీకు నచ్చలేదు, సద్విమర్శ చేయండి. తప్పుని ఎత్తి చూపించడం అనేటువంటిది విమర్శ. ఓకే, అంతేగాని ఇళ్లలో ఆడవాళ్ళని, పిల్లల్ని, భార్యల్ని, అక్కల్ని, చెల్లెల్ని మాట్లాడటం దాన్ని విమర్శ అనరు, దాన్ని వికృతమైనటువంటి చేష్టలు అంటారు. అలాంటి వికృత పోకళ్ళు పోయారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఫలితం అనుభవిస్తున్నారు మీరు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం మారటం, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఒక టర్మ్ ఉంటుంది, బాగా చేస్తే 2వ టర్మ్ ఉంటుంది. ఎంత బాగా చేసినా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు దిగిపోవాల్సింది. ఇవాళ ఇక్కడ తీసుకోండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో బాగానే చేసింది. నీటిపారుదల రంగం కానివ్వండి, మంచినీటి ఇది కానివ్వండి, హైదరాబాద్ డెవలప్మెంట్లో కానివ్వండి. కానీ కొంత అహంకారం పెరిగిందని కానీ తీసి పక్కన పెట్టారు. అంతే. అలాగే రేపు పొద్దున ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు కొనసాగుతుంది అనేటువంటి నమ్మకం మనకు లేదు. బాగా చేశారంటే ఇంకో టర్మ్ ఇవ్వచ్చు, ఇంకా బాగా చేసేవాడు వస్తే వీళ్ళని తీసి పక్కన పెట్టచ్చు. కాబట్టి ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటామని చెప్పి చెలరేగిపోయి నాయకులకి ఏం కాదు, వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, చేసినా కానీ కోట్లాది రూపాయలు, రోజుకు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చే లాయర్లను పెట్టి వాళ్ళు వాదించుకున్నారు, బయటకు వచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకొని బ్రహ్మాండమైన విజయం సాధించారు. వాళ్ళకి కావాల్సినది వచ్చేసింది. మీకేమొచ్చింది? మీ భవిష్యత్తు పెళ్ళాం బిడ్డలు ఇంట్లో ఉన్నారు. 10 కేసులో 15 కేసులో పెడితే నెలలో 15 రోజులు కోర్టుల చుట్టూ తిరగటానికి మీకు సరిపోతుంది. ఏ నాయకుడు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాడు? కాబట్టి రాజకీయం, అభిమానం ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. కానీ వెర్రితలలేసి మనాడు ఏ తప్పుడు పని చేసినా కానీ దాన్ని సమర్థిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇవాళ ఎంతోమంది మాట్లాడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉంటుంది, ఆవిడ మద్రాసులో సెటిల్ అయిపోయింది. ఆవిడ పేరేంటి, బాగా సపోర్ట్ చేస్తుంది, ఆవిడ పేరు శ్రీరెడ్డి. ఆవిడ పరిస్థితి ఏంటి? రోజుకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట అంటూ ఒక వీడియో చేస్తూ ఉంది. అలాగే పంచ్ ప్రభాకర్ గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన యుఎస్లో. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజున తప్పులు చేసే రోజున ఎందుకు ఎత్తి చూపించలేదు? మీరు ఎందుకు వెనకేసుకొచ్చారు? ఆ రోజునే తోటకూర దొంగతనం చేసినప్పుడే సమర్థించిన వాళ్ళంతా కూడా ఇది తప్పు జరుగుతుందండి చూసుకోండి అని ఎందుకు చెప్పలేదు మీరు?
అవును. జరగలేదు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత విమర్శిస్తే మిమ్మల్ని అవకాశవాదులు అంటారు. నేను అడిదాకా భుజాల మీద మోసి ఇవాళ నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అంటున్నావు అంటే ఏంటంటే అధికారం పోయినాక నువ్వు అవకాశవాదంతో మాట్లాడుతున్నావు అంటారు. కాబట్టి స్టాండ్స్ అనేవి ఎప్పటికప్పుడు మార్చుకోకుండా మీరు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని సద్విమర్శ చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఓకే. రాకపోగా దాన్ని చూసి మారే అవకాశం ఉంది సద్విమర్శను చూసి అవతల వాళ్ళు. అట్లా కాకుండా కక్షపూరితంగా మీరు క్యారెక్టర్ అసాసిన్ చేసేట్టుగా మాట్లాడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళ ప్రతి వాళ్ళు చెట్టుకోకూడదు పుట్టకోకూడదు పారిపోయి ఎందుకున్నారు? అవును. తురక కిషోర్ అనేవాడు వీరాది వీరుడిలాగా మనం చూసాం మాచర్ల నియోజకవర్గంలో పెద్ద దొంగ తీసుకొని ఆయన కొట్టబోయాడు. అవును. బోండవమాన్ని బుద్ధా వెంకనని. ఏమైపోయింది? ఎలక్షన్ జరిగిన రోజున ఇంకా రిజల్ట్స్ కూడా రాకముందే ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. మొన్న వేసుకొచ్చి పట్టుకొచ్చి లోపలేశారు. ఇక బయటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే సాక్ష్యాలతో సహా అటెంప్ట్ మర్డర్ దొరికిపోయాడు. ఇప్పట్లో బెయిల్ వచ్చే సమస్య లేదు. ఆ పెళ్ళాం బిడ్డల పరిస్థితి ఏంటి? అవును. కాబట్టి పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి తప్పితే ఇలాంటి విపరీత పరిణామాలే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది నాయకులైనా కార్యకర్తలైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఇది గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి క్షేమం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.